నమస్తే. కేంద్ర ప్రభుత్వం రియల్ మనీ ఆన్లైన్ గేమింగ్ నిషేధిత చట్టం తీసుకొచ్చింది. అది అందరికీ తెలిసిందే. అంటే ఎవరైతే ఆన్లైన్ గేమింగ్లో పడి ప్రాణాలు కోల్పోతున్నారో, వరుసబెట్టి ఆ ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరుగుతూ ఉన్న నేపథ్యంలో దానిని ప్రమోషన్ చేస్తున్న వాళ్ళు ఎవరు, అసలు ఆన్లైన్ గేమింగ్ అనేది ఏ ఏ దేశాల నుంచి మన దేశం మీదకి విచ్చలవిడిగా వదులుతున్నారు, దీనికి బానిసలుగా ఎవరు మారుతున్నారు, అయితే వీళ్ళిద్దరికీ మధ్యలో ఆ వదిలే వాళ్ళకి బానిసలుగా మారుతున్న వాళ్ళ మధ్యలో ఎవరుంటున్నారు అంటే దీన్ని ప్రమోషన్ చేసేవాళ్ళు ఎవరుంటున్నారు అయ్యా అంటే ఇందులో ప్రమోషన్ చేసేవాళ్ళు కూడా అది చిన్నవాళ్ళు ఏం కాదు. సోషల్ ఇన్ఫ్లుయెన్సర్సు, అలాగే సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు అయితే గాడ్ గ్రేస్ ఇప్పుడు రాజకీయ నాయకుల పేర్లు అయితే రాలేదు. ఇలానే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్సు, అలాగే సీరియల్ యాక్టర్లు, సినిమా యాక్టర్లు, ఆఖరికి క్రికెటర్లు కూడా ఇది తెలిసి చేశారో తెలియక చేశారో కానీ ఈ బెట్టింగ్ యాప్లు అండ్ ఆన్లైన్ గేమింగ్ ఏవైతే నడిచాయో వీటన్నింటికీ కూడా డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్గా ప్రమోషన్స్ చేస్తూ దొరికిపోయారు. ఏకంగా కొన్ని కోట్ల రూపాయలను కూడా ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగిన తర్వాత దీనన్నింటినీ కూడా పట్టుకోవడం అనేది సులభతరం అయింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే తన రూపం మారిన తర్వాత, ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి ఇచ్చిన పవర్స్ కానీ తన రూపం మారిన విధానంతో కానీ ఏ మూలన ఏ దేశం టు ఏ దేశం ట్రాన్సాక్షన్ జరిగినా సరే ఇట్టే ఈడీ పరిధిలోకి వెళ్ళిపోయేలాంటి చట్టాన్ని, ఆ చట్టంలోకి కొన్ని సెక్టార్స్ను కూడా అందులోకి తీసుకురావడం వల్ల, కొన్ని సంస్థలను కూడా అందులో కలుపుతూ ఉండడం వల్ల చాలా ఈజీ అయిపోయింది. ఈ నేపథ్యంలోనే 2025లో కొంతమందికి నోటీసులు ఇవ్వడం జరిగింది. వారంతా విచారణకు కూడా వెళ్ళారు. వాళ్ళకి సంబంధించిన కొంత అమౌంట్ కూడా సీజ్ చేశారు. ఎవరెవరు వెళ్ళారు 2025లో, అలాగే ఇప్పుడు ఫిబ్రవరిలో 2026 ఫిబ్రవరిలో ఎంతమంది దీనికి ఇరుక్కున్నారు అన్న విషయం కనుక చూస్తే ఇప్పటికీ 2025 నోటీసుల ప్రకారం 242 మందికి ఇప్పటికి నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. 242కి. అలాగే ఈ 2 నెలల్లో 2026 ఫిబ్రవరి వరకు కనుక మనం చూసుకుంటే దాదాపుగా 29 మందికి ఇప్పటికి నోటీసులు ఇచ్చారు. అంటే గతంలో 2025లో నోటీసులు ఇచ్చిన వాళ్ళ గురించి ఒకసారి మనం మాట్లాడాలి అంటే ఇది పిఎంఎల్ఏ కింద వస్తుంది. ఇది ఆన్లైన్ గేమింగ్ కంట్రోలింగ్ చట్టం ఏదైతే ఉందో దాని కింద వస్తుంది. దాదాపుగా ఇందులో 50 కోట్ల వరకు కూడా సీజ్ చేయడం జరిగింది. అందులో క్రికెటర్ యువరాజ్ సింగ్ ఉన్నారు, అలాగే రాబిన్ ఉతప్ప, సోను సూద్ నటులు, ఊర్వశి రౌతేలా, మిమీ చక్రవర్తి, అంకుష్ హజ్రా, అలాగే నేహా శర్మ, వీరందరికీ నోటీసులు ఇవ్వడం, వీరిని విచారణ జరపడం, అలాగే వీళ్ళ ఆస్తులను కూడా సీజ్ చేయడం కూడా మనం చూసాం. శిఖర్ ధావన్, సురేష్ రైనా ఇలాంటి వాళ్ళు అందులో ఉన్నారు. ఇక గతంలో మన తెలుగు ప్రముఖుల దగ్గరికి కూడా మనం చూసుకుంటే అందరికీ తెలిసిందే. విజయ్ దేవరకొండ, రాణా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, సోను సూద్, ఊర్వశి రౌతేలా, మంజు లక్ష్మి, నిధి అగర్వాల్, ప్రణీత సుభాష్, అనన్య నాగెళ్ళ, అంకుష్, అలాగే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు, బిగ్ బాస్కి వెళ్ళిన వాళ్ళు, అలాగే శ్రీముఖి, శ్యామల, వర్షిణి సౌందరరాజన్, వసంతి కృష్ణన్, శోభా శెట్టి, అమృత చౌదరి, నాయని, పావని, నేహా పఠాన్, ఇలా యూట్యూబర్లు, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఇలాంటి వాళ్ళు అందరూ కూడా దీని బారిన పడ్డారు. అంటే దీనిని ప్రమోట్ చేశారు. వాళ్ళు తెలిసే చేశారా తెలియక చేశారో తెలియదు, కానీ దీన్ని ప్రమోట్ చేయడం వల్ల వాళ్ళు ఒక లాభం పొందారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దగ్గర దానికి సంబంధించిన పూర్తి లెక్కలు ఆధారాలతో సహా తీసుకున్న తర్వాతే వీరు ఎందుకు చేయాల్సి వచ్చింది, వీరిని ఎవరు ఎక్కడి నుంచి డ్రైవ్ చేస్తున్నారు, ఎవరు చేయమని చెప్పారు, వీరు తెలిసి చేశారా తెలియక చేశారా, దీనికి సంబంధించిన ఆధారాలు ఇవన్నీ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆఫీసులకు పిలిచి వీరందరినీ విచారించడం అనేది మనం చూసాం. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఒక కీలకమైన విషయం చెప్పాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకు అంటే ఒక కీలకమైన విషయం, ఇప్పటి వరకు ఈ పేర్లు మనం విన్నాం. అంటే వీళ్ళందరూ కొత్త నటీనటులు, అలాగే యువరాజ్ సింగ్ లాంటి వాళ్ళు పెద్ద క్రికెటర్లు లాంటి వాళ్ళ పేరు వచ్చినప్పుడు ఒక రకమైన ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే దేశానికి గర్వకారణంగా, దేశానికి ఎన్నో కప్స్ తెచ్చిన వాళ్ళ పేర్లు వచ్చినప్పుడు మాత్రం చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. అంటే వీళ్ళు తెలిసి చేసినా తెలియక చేసినా అది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్, లేదంటే షోలు చేసుకునే వాళ్ళు డబ్బు కోసమో ఏదన్నా ఈ కార్యక్రమాల్లో భాగంగా చేశారు అనుకున్నప్పుడు పెద్దగా సమాజం కూడా పట్టించుకోదు. అలాగే చట్టాలు కూడా వీరి మీద పెద్ద యాక్షన్ తీసుకోకపోయినా చర్యలు మాత్రం ఉండాలి. కానీ యువరాజ్ సింగ్ లాంటి వాళ్ళ పేర్లు వచ్చినప్పుడు మాత్రమే ఒక రకంగా దేశానికి ఇంత మంచి పేరు తెచ్చిపెట్టి క్రికెట్ సామ్రాజ్యంలో
వారికంటూ ఒక ముద్ర వేసుకొని అలాంటి వాళ్ళ పేర్లు వచ్చినప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు సోను సూద్ లాంటి వాళ్ళు కూడా కరోనా టైంలో ఎంతో సాయం చేశారు, ఎంతో మందికి ఆయన దానాలు చేస్తూ వెళుతున్నారు. అయితే వీళ్ళకి ఇంత డబ్బు ఎలా వస్తుంది అనేది అర్థం కాదు. అలాగే చాలామంది యూట్యూబర్స్ కూడా ఒక్కసారిగా అనేక రకాల విల్లాస్ ఓపెన్ చేసేస్తూ ఉంటారు, పెద్ద పెద్ద కార్లు కొన్నామంటూ ఉంటారు. పోనీ వాళ్ళు ఏమైనా కష్టపడుతున్నారు, వాళ్ళు ఇన్ని సినిమాల్లో నటించారు, ఇన్ని స్టేజ్ షోస్ ఇస్తూ ఉన్నారు, వారి కష్టం ఇది, కష్టానికి ప్రతిఫలంగా వారు ఇలా కొనుక్కున్నారు, దానికి సంబంధించిన వీడియోలు చేసుకున్నారు అని అనుకోవచ్చు. కానీ ఏ ఆఫర్స్ లేకుండా, పెద్ద ఏం అవకాశాలు లేకుండా, పెద్ద సినిమాలు కూడా ఏమి చేతుల్లో లేకుండా, ఇలాంటి టీవీ షోస్ కానీ ఏమీ కూడా లేకుండానే ఒక్కసారిగా వారి ఛానల్స్లోనే వారి ఆస్తులని అలా చూపించుకోవడం పట్ల కూడా ఒక రకంగా ఈడీ నజర్ ఉంటుంది. ఖచ్చితంగా వీరికి ఎలా వస్తున్నాయి, ఏ రూపంలో వస్తున్నాయి అనేది ఉంటుంది. ఈ నేపథ్యంలోనే చాలామంది తెలుగు వాళ్ళల్లో ఉన్న టీవీ షోస్లో ఉన్న వాళ్ళు, లేదంటే ఇలా బిగ్ బాస్ లేదంటే టీవీస్లో పనిచేస్తున్న వాళ్ళు, యూట్యూబర్స్గా ఉన్న వాళ్ళ మీద కూడా అలా దొరికారు. సరే, ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇప్పుడు మగధా న్యూస్ ఒక విషయాన్ని చెప్పబోతుంది. అదేంటంటే ఒక రకంగా అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం నిజంగా దేశం మొత్తం గర్వించే, దేశం మొత్తం అబ్బురపడే, దేశంలో క్రికెట్ సామ్రాజ్యంలో తనకంటూ ఒక ముద్ర వేసుకున్న ఒక వ్యక్తికి కూడా మరొక వారం రోజుల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి నోటీసులు రాబోతున్నాయి అన్న వార్త. మరి రేపు ఇది ఎలా మారుతుందో తెలియదు, కానీ ఈ వార్త ఒకటి రాబోతుంది. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారమే మేము చెప్తున్నాము. ఇప్పటి వరకు క్రికెటర్లు, అలాగే ప్రముఖులు, సినీ ప్రముఖులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, టీవీ షోస్ యాంకర్స్, వీళ్ళంతా వచ్చింది ఒక ఎత్తు అయితే, ఈ నెక్స్ట్ రాబోతున్న అంశం మాత్రం మరొక ఎత్తు. మరి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ బెట్టింగ్ యాప్ల ద్వారానే ఆయనకి నోటీసులు ఇస్తుందా, లేదు అంటే ఇంకేదైనా కారణాలు, అక్రమ ఆస్తుల కూడగట్టడంలో, లేదంటే విదేశీ మారక ద్రవ్యం కానీ వీటి విషయంలో ఏమైనా చేశారో తెలియదు. ఆ క్రికెట్ దిగ్గజం ఎవరు, మరి కొద్ది రోజుల్లో ఆయన పేరు వస్తున్న నేపథ్యంలో ఏం జరగబోతుంది, ఒక సంచలనాత్మకమైన విషయంగా అయితే ఖచ్చితంగా మారుతుంది. మరి ఆ దేశానికి అంత పెద్ద పేరు తెచ్చిపెట్టిన ఆ క్రికెట్ దిగ్గజం ఈరోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇచ్చే నోటీసులతో వార్తల్లో నిలిస్తే కనుక పెద్ద వార్త అవుతుంది. చూద్దాం. ఇది ఒక విశ్వసనీయ సమాచారం ప్రకారం మగధా న్యూస్ చెబుతుంది. మరి వస్తారా రారా అనేది అయితే వేచి చూద్దాం.